ద్వీపముల పేరు మారిపోయాయి. బాలి ఐలాండ్స్ని బలి ద్వీపములు అనేవారు. బర్మాని బ్రహ్మదేశం అని పిలిచేవారు. సింగపూర్ ఇప్పుడు ఉండేది సింహపురి అనే పేరుతో ఉండేది. ఇప్పుడుండే సింహళం మూగుతో కలిసి ఉండేది మన భారతదేశంతో. ఈ సింహళం మాత్రం రావణాసురుడు లంక కాదు. వాడు ఏం ప్రూవ్ చేసినా ఏం చేసినా సరే మన భారతదేశానికి కింద ఉండేటువంటి భూమధ్య రేఖ ఎందు ఇంతకు పూర్వం ఒక ఐలాండ్ ఉండేది, సబ్మర్జ్ అయిపోయింది. అందులో రావణాసురుడు ఉండేవాడు. త్వరగా సబ్మర్జ్ అయిపోయినట్టుగా అది కూడా సబ్మర్జ్ అయిపోయింది. ఆ కాలం అయిపోయాయి. ఎప్పుడో ఆర్కియాలజీ వాళ్ళు కనుక్కుంటారు అక్కడ లంకోనాథ్ రావణాసురుడు. అలా ఉండేటప్పుడు ఏం చేసిందంటే మానవ జాతి బ్లాక్ మ్యాజిక్, ఒకరి మీద ఒక మీద బ్లాక్ మ్యాజిక్ చేసుకోవటం, ప్రకృతి వాటితో ఆడుకోవడం చేస్తుండేటప్పుడు మొత్తం ఉన్న సిద్ధులు శక్తులని పోగొట్టేస్తుంది. ఇప్పుడు మనం ఉండేటటువంటి రేస్ని ఆర్యన్ రేస్ అంటారు. 5 ఒక రేస్గా మనం ఉన్నాం. మంచి మన చేతికి 5 వేళ్ళే ఉంటాయి, కాలుకి 5 వేళ్ళే ఉంటాయి, ఇంద్రియములైనా ఉంటాయి. ఒక్కొక్క రేస్ అప్పుడు ఒక్కొక్క ఇంద్రియము స్పెషల్గా మనకి ఇవ్వబడుతుంది. ఇప్పుడు మనం 6వ రేసులోనికి అడుగు ఇవ్వకపోతున్నాం. 6th రూట్ రేస్లోకి వెళ్తాం కొద్ది కాలంలో. దానికి సంబంధించినటువంటి వారిని 1,00,000 మందిని మోరియా అనేటటువంటి మహాత్ముడు అప్పుడే 1000 సంవత్సరాలు బట్టి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. అట్లాంటిక్ ఓషన్లో ఒక ఐలాండ్ పైకి లేచి దాని యందు మను శతరూప అని ఆవిడ భార్య పేరు, వాళ్ళిద్దరూ కూడా దాని మీద మొట్టమొదటిగా వైఫ్ అండ్ హస్బెండ్గా పుట్టి ఆయన పిల్లలుగా సంతానం వస్తుంది. దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ ఆల్మోస్ట్ 1000 years నుంచి జరుగుతూ ఉన్నది. 1,00,000 మంది అయినా కుతుబీలాల్ శిష్యులు నిరంతరము భూమి యందు కోశములను శుద్ధి చేస్తున్నారు. అంటే మంచి పిల్లలు రావడం కోసం భౌతికమైనటువంటి కోశములు, ఆధ్యాత్మిక కోశములు చేసి వాళ్ళ ద్వారా వచ్చే పిల్లలు రేపు పొద్దున 6th రూట్ రేసుకి మనకు వస్తారు. వాడికి పుట్టుకతోనే 6th సెన్స్ ఉంటుంది, క్లవరెంట్ విజన్ ఉంటుంది, చక్రములు వాటిని చూడగలిగే శక్తి ఉంటుంది. ఆల్రెడీ అటువంటి వాడు భూమి యందు మొత్తం ఆల్మోస్ట్ 1000 మందిలో ఉన్నారు. మనకు తెలియదు కానీ 1000 మంది ఆతనుడు కారా చూడగలిగేటటువంటి వారు, దూరదేశంలో ఉండేవారితో టెలిపతిక్గా సంభాషించగలిగేటటువంటి వారు భూమి మీద పుడుతూ ఉన్నారు. ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. బెటర్ చేస్తారు. బెటర్ చేసిన తర్వాత 6th రూట్ రేస్ వస్తుంది. వీటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనకి సీక్రెట్ డాక్టర్లో కూడా ఉన్నాయి. ఏ రూట్ రేస్ ఎప్పుడవుతుంది, అంచేత మన జన్మలన్నీ కూడా ఫేక్గా అయినప్పుడు యాక్సిడెంట్గా దర్ ఇస్ నో యాక్సిడెంట్ అనేటువంటి ఉండవు. కలిపి యాక్సిడెంట్ కింద ఈ క్రమగతిలోకి వెళ్తుండేటప్పుడు ఉండేటటువంటి దానినే వేదాంగ జ్యోతిషము అనే పేరుతో పిలుస్తారు. అది తెలిసిన వాళ్ళు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడ ఫిట్ అయ్యాం, ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేటువంటి తెలిసినప్పుడు ఒక 10,000 జన్మలు 10,000 సంవత్సరాల వెనక్కి 10,000 సంవత్సరం ముందుకి చూడగలిగేటువంటి ఒక దర్శనం వస్తుంది. ఈ దర్శనం ఇవ్వడానికి ప్రస్తుతము ఉండేటటువంటి 7 ఋషులు, 7 కిరణములకు సంబంధించిన వారు భూమి మీద ఆధ్యాత్మిక గురువులై హైరార్కీ అనే పేరుతో ఆవిడ పిలిచండి, మహీపీఠం అనే పేరుతో పిలుస్తారు. అనేక 7 ప్రదేశముల యందు 7 ఆశ్రమాలు కట్టుకుని మనల్ని రక్షిస్తూ ఉంటారు. మనకు ఆధ్యాత్మిక గురువులై ఉంటారు. వీరందరికీ లార్డ్ సనత్ కుమారుడు ఈ భూమికి అధిదేవత అయినటువంటి ఆయన యొక్క అంతఃకరణ చతుష్టయముగా ఈ సనత్ కుమారుల వారు పనిచేస్తారు. మనలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఏవైతే మనలో ఉంటాయో మన ప్లానెటరీ సిస్టమ్కి బుద్ధి, చిత్తము, అహంకారంగా సనందన సనత్ కుమార్ సంస్కృతి వారు ఉంటారు. అర్థం అవడం కోసం చెప్తున్నాను. సంకల్పం అంతా కూడా అక్కడి నుంచి వస్తుంది. మొట్టమొదటి ఆయన సంకల్పం చేసిన తర్వాత సంకల్పమును వర్కౌట్ చేసేటటువంటి ఆయన, ఇక్కడ వర్క్ చేసే ఆయనని మొట్టమొదటిగా ఉండే వైవస్వత మనువు అనే పేరుతో పిలుస్తారు. ఆయన ఫస్ట్ రే అనేటటువంటి రేకి సంబంధించినటువంటి ఆయన. ఫస్ట్ రే అనేటువంటి రేని రే ఆఫ్ విల్ లేక సంకల్ప శక్తి అంటారు. దీనిని పురాణముల యందు రుద్రుడు లేక శివుడు అనేటువంటి పేరుతో చెప్తారు. మన యందు సంకల్ప శక్తిని కలుగజేసేటటువంటి వాడు, మన హృదయం నందు ఈశ్వరుడుగా ఉండేటటువంటి వాడు,
ఈ భూమండలంలో ఉండేటటువంటి మానవులు అందరికీ సంకల్ప శక్తిని కలగజేసేటటువంటి వాడు ఈయనను రుద్రవాంశ లేక శివాంశ ఏదైనటువంటి ఆయనను, శివాంశ అయినటువంటి ఆయన ఇప్పుడు వర్కౌట్ చేసేటటువంటి ఆయనను వైవస్వత మనం అంటారు. మనువుకు ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది. మనవంతర గాథలు పురాణములందు ఈ 4,32,000 సంవత్సరములు ఈ ప్రోగ్రాం, ఆ మనువు ప్రోగ్రాం తెలుస్తుంది. 4,32,000కి ప్రోగ్రాం ఒకటి ఉంటుంది, చిన్న మనువు యొక్క లెక్క. 43,200 సంవత్సరాలకు ఒక ప్రోగ్రాం ఉంటుంది. 4,320 సంవత్సరాలకు ఒక ప్రోగ్రాం ఉంటుంది. 432 సంవత్సరాలకు ఒక ప్రోగ్రాం ఉంటుంది. మనందరం 432 సంవత్సరాలకు మళ్ళీ కలిసి పుడతాం. ఇది అందరం కలిసి ఒక చోట ఎక్కడ పుడతాం, మళ్ళీ ఇలా సాధన చేస్తాం. ఈ మధ్యన ఏడు మట్టుకోడు గురు పూజలకు ఒకసారి కలిసి అందరం మనం 3 రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోయి ఎవరి ఊళ్ళో వాళ్ళ పనులు ఎలా చేసుకుంటూ ఉంటాం, అలాగే వెళ్ళిపోయి కలుస్తూ ఉంటాం. మాస్టర్ గారు, ఈకే గారు లాంటి వాళ్ళ దగ్గరికి మనం అందరం కలిసి ఆయన అందరూ కలిసి పుట్టారంటే 4,320 సంవత్సరాలు. వాళ్ళు దేహం తీసుకోవడానికి 800 సంవత్సరాలు కూడా. సిద్ధి సాయిబాబా అంటే ఎన్నాడు ఉంటామంటే 800 సంవత్సరాలు ఉంటాం. రాఘవేంద్ర స్వామి వెళ్తున్నప్పుడు ఎన్నాళ్ళు ఉంటామంటే ఈ సమాధానం 800 సంవత్సరాలు బట్టి మీకు అంటే వాళ్ళ ఏజ్ అది. ఒక్కొక్క ఏజ్ ఉంటుంది. లోకల్ వాళ్ళు వర్క్ చేసేటటువంటి దాన్ని బట్టి వాళ్ళ లెవెల్ని బట్టి మళ్ళీ అందరం కలిసి ఎప్పుడు పుడతామంటే తెలియదు మనకి. ఆ లెక్క రహస్యముగా కృతశాఖలు అందిస్తారు. వేదాంతోత్సవంలో గురువు ఇనిషియేషన్ చేసేటప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ రేసులో పుడతారంటే మనువు యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఎక్కడ పుడతారనే లెక్కలు ఉంటాయి. భూమి అందు ఎప్పుడు కూడా 5 జాతులు ఉంటాయి. ఒక జాతి కొత్త జాతి వస్తూ ఉంటుంది, ఒక జాతి వెళ్ళిపోతూ ఉంటుంది. చూస్తూ ఉన్నాడు, చూస్తే మంగోలియన్ పచ్చనాడు, బ్రౌన్ మనం నల్లడు, నీగ్రోస్ తెల్లవారు, 5 రెడీ ఇండియన్స్ జాతి వెళ్ళిపోతున్నారు. శిస్తులు టెస్ట్ రాబోతున్నారు. భూమి మీద 5 జాతులు ఉంటాయి. ఒక జాతి పుడుతూ ఉంటుంది, ఒక జాతి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఏదైతే బైఫర్కేషన్ ఉంటుందో ఇండియాలో కూడా ఉంటాయి ఉపజాతులు ఉంటాయి. బెంగాలీ వాళ్ళు వేరు, వాళ్ళ టెంపరమెంట్ వేరు. పంజాబీ వాళ్ళు వేరు, వాళ్ళ టెంపరమెంట్ వేరు. కేరళ వాళ్ళు వాళ్ళ టెంపరమెంట్ వేరు. ఆంధ్ర వాళ్ళ టెంపరమెంట్ వేరు. జాతి బిడ్డలో బైఫర్కేట్. మళ్ళీ ఆంధ్ర వాళ్ళలో, తెలంగాణ వేరు, సర్కారు వాళ్ళు వేరు. కొడుకు చూస్తున్నారు కదా ఇప్పుడు. కలిసి ఉండండిరా అని భగవంతుడు అంటే అబ్బాయి ఎందుకుంటా మేము కొట్టుకు వస్తాం. అది వాళ్ళ జాతికి యొక్క సహజం. అప్పుడు కొన్నాళ్ళు కొట్టుకున్న తర్వాత రక్తాలు గీతాలు వచ్చి అప్పుడు ఓహో కట్టుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు, కలిసి ఉంటే బాగుంటుంది అనేది కొన్నాళ్ళకి అర్థం అవుతుంది అన్నమాట. అంచేత ఇప్పుడు రావణాసుడు వాళ్ళ వంశంలో పుట్టినటువంటి ఉంటారు ఇక్కడ. వాళ్ళు ఎవల్యూషన్ చెందుతూ ఉంటారన్నమాట. తప్పదు లేదు అక్కడ. ఈ ఎవల్యూషన్ చెందుతూ ఉండేటప్పుడు దస్యమైనటువంటి జాతికి అయినటువంటి రాక్షస జాతిలో వాళ్ళు పరిణామం చెందుతుండేటప్పుడు రోజు కొట్టుకుందాం ఉంటారు. భూమి మొత్తానికి ఎప్పుడు కూడా మిడిల్ ఈస్ట్లో కొట్టుకుని ఉంటారు. ఇజ్రాయిల్ చుట్టుపక్కల రోజు కొట్టుకుని ఉంటారు. బాంబులు వేస్తారు, చేస్తారు. పాకిస్తాన్ నుంచి అక్కడికి ఇజ్రాయిల్ వరకు చూస్తే ఎప్పుడు కొట్టుకు చూస్తుంటారు. ఏం చేస్తే అది మనకి సేఫ్. వాళ్ళు ఎంత కొట్టుకుంటే అంత మంచిది. దేవునికి కానీ ఒంట్లో బాగు లేకపోతే కురుపు వస్తుంది, దాని నుంచి రెసి రక్తం కారుతూ ఉంటుంది. చేస్తే బాడీ సేఫ్, లేకపోతే గ్యాంగ్రీన్ అయిపోయి తెచ్చిపోతాడు. అలాగా ప్రపంచం మనకు ఇప్పుడు ఉండే మిడిల్ ఈస్ట్ అలాంటిది ఇండియాలో ఒక ప్లేస్ ఉంటుంది. ఎప్పుడు కొట్టుకు చూస్తే బోర్డు ఏవో కొట్టుకు చూస్తూ ఉంటారు అనమాట. వాళ్ళంతా కూడా మిగతా కంటే సేఫ్గా ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఉప్పల్లో కొట్టుకుంటూ ఉంటారు. మనకి హాయిగా ఉంటుంది. విశాఖపట్నంలో శాంతంగా ఉంటుంది. విశాఖపట్నంలో చిన్న ప్లేస్ ఉంటుంది, ఉమ్మల వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. మేకల కమ్మేలా